రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ చేసుకున్నాం. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోసి మెత్తగా అన్నం వండుదాం. అన్నం వండుకున్నాం కదా, ఇలా అనేసి కొంచెం పాలు పోద్దాం. 2 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్లు పోసి వండుకోవచ్చు. పాలు కూడా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. చేతితో కలుపుతాను. 3/4 లీటరు పెరిగేస్తున్నా, కలిపేసుకుందాం. దీంట్లో పెరుగు ఎంత ముఖ్యమో పాలు కూడా అంతే ముఖ్యం. ఇట్లాగే ఉండాలి చివరి వరకు అని అంటే పాలు కూడా పొయ్యాలి. మళ్ళీ కొంచెం పాలు పడితే పాలు పోద్దాం. తిరగమాతకి నెయ్యి వేయండి. ఆవాలు, మిరియాలు, మినపప్పు, శనగపప్పు వేసి ఒకసారి చెప్పండి. గింజలు తీసేసిన ఎండుమిరపకాయలు వేయండి. అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేయించుకోండి. సరిపడినంత ఉప్పు, రుచికి దానిమ్మ గింజలు, ఆ తిరగమాత వేసి ఒకసారి కలుపుదాం. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అరగంట వడ్డిచ్చేసుకోవచ్చు.